మరింత తీవ్రమవుతోంది. తెహ్రాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్లో ఇప్పటివరకు మృతుల సంఖ్య 2000 దాటినట్టుగా ఇరాన్ రెడ్ క్రిసెంట్ చెప్తోంది. ఏమాత్రం ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. అమెరికా ఎయిర్ బేస్ల టార్గెట్లుగా భీకర దాడులు చెబుతోంది. ఏకంగా 20కి పైగా అమెరికా స్థావరాలపై అటాక్స్ చేసింది. ఇజ్రాయెల్లో మరోసారి సైరన్ల మోత మోగుతోంది. పెద్ద ఎత్తున దాడి జరగబోతుందన్న సమాచారంతో అప్రమత్తమయ్యారు. ఇరాక్లోని యుఎస్ ఎయిర్ బేస్లపైన కూడా ఇరాన్ దాడి చేసింది. యుద్ధంలోకి పెద్ద ఎత్తున డ్రోన్లను దింపింది ఇరాన్. అజర్బైజాన్లోని ఎయిర్పోర్ట్తో పాటు ఓ స్కూల్ ప్రాంగణం పైన కూడా డ్రోన్లతో అటాక్ చేసింది. యుఏఈలోని అబుదాబిలోనూ వరుస పేలుళ్లు జరిగాయి. అమెరికాకు చెందిన ట్యాంకర్ను పేల్చినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దాడులతో లెబనాన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, యుఏఈలోనూ భారీగా ఆస్తి నష్టం జరిగింది. בשרפה על הגג ובסריקה במבנה עד כאן. חולצו כל הלכודים? אנחנו בסריקות. עדיין בסריקות. సుప్రీం లీడర్ ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా మారింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై అతిపెద్ద ప్రాణాంతకమైన క్షిపణి దాడిని ప్రారంభించింది. గురువారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్తో పాటు దుబాయ్, అబుదాబి, దోహా, మనామాలను కూడా దెబ్బతీస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1280 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. లెబనాన్లో 77 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. 6వ రోజు కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్తో పాటు ఇరాన్లోని పట్టణాలను టార్గెట్ చేస్తున్నాయి. ఇరాన్ కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇరాన్ యుద్ధం నెలల తరబడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా బలగాలపై తమ దాడులు కొనసాగుతాయంటూ ఇరాన్ ప్రకటించింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్ తన క్షిపణులను, డ్రోన్లను ప్రయోగిస్తున్నటువంటి ఆ యుద్ధ క్షేత్రాన్ని చూడొచ్చు. ఇరాన్లోని మారుమూల ప్రాంతాల నుంచి, మైదాన ప్రాంతాల నుంచి ఇరాన్ డ్రోన్లు ఎగురుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది ఒక గుర్తు తెలియని మారుమూల ప్రాంతంగా తెలుస్తుంది. ఇరాన్లోని ఆ ప్రాంతం నుంచి, మైదాన ప్రాంతం నుంచి ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు గల్ఫ్ దేశాలపైకి, అలాగే చుట్టుపక్కల అమెరికన్ ఎయిర్ బేసులతో పాటు ఇతర దేశాలపైకి ఇరాన్ క్షిపణులు దాడికి వెళ్తున్న దృశ్యాలు ఇవి మనం చూస్తూ ఉన్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఇరాన్ తన క్షిపణి ప్రయోగాలకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలను ఇక్కడ మనం చూడొచ్చు. వివిధ దేశాలపై ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి క్షిపణులు ఎంత విధ్వంసకరంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అలాగే అటు రాజధాని తెహ్రాన్తో పాటు ఇతర ఇరాన్ నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ పరస్పరం దాడులు, ప్రతిదాడులతో రెండు వైపులా భీకర పరిస్థితులు నెలకొన్నాయి.
הגג ובסריקה במבנה. חולצו כל הלכודים. ובסריקות. עדיין మరోవైపు తాజాగా ఖతర్ రాజధాని దోహాను కూడా ఇరాన్ మళ్ళీ టార్గెట్ చేసింది. ఆకాశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దోహా ఆకాశంలో వరుసగా భారీ పేలుళ్లు వినిపించడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లు ఖతర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఖతర్ ఇరాన్ దాడిలో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైంది. దోహా ఆకాశంలోని క్షిపణులను కూల్చివేస్తుండడంతో పెను శబ్దాలు వస్తూ ఆ ప్రాంతమంతా దట్టని నల్లమైన పొగ అలుముకుంది. అటు యూఏఈపై కూడా ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఇరాన్కు చెందిన 6 ఖండాంతర క్షిపణులను 125 డ్రోన్లను కూల్చేసినట్లుగా యూఏఈ ప్రకటించింది. మొత్తం మీద భీకర దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక ఈ దాడులు అటు అజర్బైజాన్ కూడా చేరుకున్నాయి. ఇరానియన్ డ్రోన్లు అజర్బైజాన్ ఎన్క్లేవ్లోని విమానాశ్రయంపై బాంబు దాడి చేసి ఒక రకమైనటువంటి దౌత్య సంక్షోభాన్ని సృష్టించినట్టుగానే మనకు అర్థమవుతుంది. నఖ్చివాన్ అంతర్జాతీయ విమానాశ్రయ సౌకర్యాలను వైమానిక దాడి తాకినట్టుగా మనకు అర్థమవుతుంది. మానవరహిత వాహనాలనే నిర్వహించబడినటువంటి ఈ సమన్వయ వైమానిక దాడి అంటే యుఏవి అంటారు. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే డ్రోన్ల దాడిగానే ఇది మనం పరిగణించాల్సి వస్తుంది. సో అజర్బైజాన్లోని నఖ్చివాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఈ దాడి జరిగింది. మధ్యాహ్నం సమయంలో జరిగినటువంటి దాడిని అజర్బైజాన్ సార్వభౌమత్వాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించడాన్ని సూచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. టెహ్రాన్, అజర్బైజాన్ మధ్య ఇప్పటికే దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. అత్యవసర బృందాలు టెర్మినల్ను ప్రస్తుతం మళ్ళీ నిర్మిస్తున్నాయి. అక్కడ విమానాశ్రయ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో రకంగా అజర్బైజాన్పై ఇటు దాడులు చేస్తుంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ యుఎస్ చమురు ట్యాంకర్పై దాడి చేసి చమురు ట్యాంకర్ను కూడా కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. చమురు ట్యాంకరు గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతంలో అమెరికా చమురు ట్యాంకర్ను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. నిన్న హిందూ మహాసముద్రంలో ఇరాన్ ఓడను దాడి చేసి ముంచిన ఘటనకు ఇవాళ ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రకంగా మరోసారి ఇరాన్ రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్పై కూడా దాడి జరిగింది. సముద్రంలోకి ఇంధనం లీక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన కారణంగా భారీగా లీక్ అయింది. బ్రిటన్కు చెందిన మారిటైమ్ భద్రతా సంస్థ ఈ అంశాన్ని చెప్తోంది. కువైట్లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్ సమీపంలో ఒకసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఆ ప్రాంతం నుంచి ఒక చిన్న పడవ వేగంగా వెళ్ళిపోతున్నట్టుగా గమనించారు. సో ఆ రకంగా ప్రస్తుతం ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఎంతలా ఇబ్బంది పెడుతుందో ఈ దాడులు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం గల్ఫ్ కంట్రీస్ అంటే ప్రధానంగా బహ్రెయిన్, ఖతర్, ఒమన్, కువైట్ అలాగే యుఏఈ ఈ దేశాలను చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆ దేశాలు చాలా ఓపికగా సంయమనం వహిస్తూ పరిస్థితులను గమనిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఫ్రాన్స్ ఒక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో తమ సైనిక స్థావరాలు కొన్నింటిని అమెరికా విమానాలకు అనుమతిస్తున్నట్లుగా ఫ్రాన్స్ చెప్తోంది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడులకు గల్ఫ్ దేశాలు అయితే వణికిపోతున్నాయి. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు అమెరికా ఎంబసీలు, ఎయిర్ బేస్లు టార్గెట్గా చేసుకున్న ఈ దాడులు ఇప్పుడు ఏకంగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య కార్యకలాపాలపై కూడా పడుతున్నాయి. నేరుగానే
ఇరాన్ వాటిపై మిసైల్స్ డ్రోన్లతో అటాక్ చేస్తుంది. అయినప్పటికీ కూడా గల్ఫ్ దేశాలు సంయమనంతో ఓర్పుతో ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఈ దేశాలు కనుక ప్రతీకార దాడులకు దిగితే ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇదంతా కూడా పశ్చిమ దేశాలు అమెరికా ఇజ్రాయెల్పై ఈ దేశాల మీద దాడి చేస్తే వీళ్ళు ఒత్తిడి పెంచుతారనే స్ట్రాటజీలో భాగంగానే ఇరాన్ దాడి చేస్తుంది. కానీ అక్కడ వాళ్ళ భూభాగంపై దాడులు చేస్తే ఎక్కువ రోజులు ఆ దేశాలు చూస్తూ ఊరుకోలేవనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు హర్మూజ్ జలసంధిని కూడా అడ్డుకొని మూసివేసి ప్రస్తుతం ఇరాన్ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ఓవరాల్గా తమ నాయకుడిని చంపడం ద్వారా ప్రపంచ దేశాలకి తామేంటో చూపించుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గల్ఫ్ దేశాలతో పాటు మిగతా దేశాలు కూడా ఆర్థిక వాణిజ్యపరమైనటువంటి దెబ్బ కొట్టి మిగతా దేశాలను కూడా ఇబ్బంది పెట్టే పనిలో భాగంగా ఇరాన్ ఈ దాడులు చేస్తున్నట్టుగా నిపుణులు చెప్తున్నారు.